మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క గొప్ప ఉపకారమైన నామమును బట్టి స్తోత్రాలు. మీరు ఉపకారము చేయి దేవుడు, మీరు కృపా కనికరములు కల దేవుడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైన దినమున నీ ప్రియ పిల్లలమైన మా పట్ల మీరు కృప చూపెట్టి తండ్రి, మీ శ్రేష్టమైన వాక్కు చేత మమ్మను బలపరచండి, మమ్మను ఆత్మీయంగా స్థిరపరచండి. ఎన్నిక లేని మా పట్ల ఎన్నికను మీరు దయచేసి మమ్మల్ని కూడా మీ సొంత జనంగా చేసుకున్నారు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో ప్రతి వారిని మీ పరిశుద్ధ ఆత్మచేత దర్శించి ప్రతి కుటుంబము వారు నీ చిత్తానుసారంగా జీవించుటకు, మరి విశేషంగా నీ కృపలో ఆ బిడ్డలు బలపరచబడి స్థిరపడి మీరు ఆకడ కొరకు సిద్ధపడుటకు కృప దయచేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 2వ తారీఖు 2026 ప్రియులారా, సోమవారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం. వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. 34వ వచనం. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడువలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట దేవుని గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవుని కృప మన మీద నిలిచి ఉంది కాబట్టి మనము ఆయన పిల్లలుగా చెప్తున్నారు. ఇక్కడ రాజులు కానీ, ప్రధానులు కానీ, యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రంను అనుసరించి నడవలేదు. వారి మీద పలికిన సాక్ష్యములను, నీ ఆజ్ఞలనైనను వినకపోయిరి, వారు నడవలేదు. అంటే వారు దేవునితో నడవలేదని స్పష్టంగా సెలవిచ్చారు. ఆఖరికి దేశాన్ని పరిపాలిస్తున్న రాజులైన, తరువాత యాజకులైన, దేవాలయంలో పరిచర్య చేస్తున్న యాజకులైన, రాజులు నడవలేదు, దేవాలయంలో యాజకులు నడవలేదు. మధ్యనున్న ప్రజలు ఎలాగ నడుస్తారు? దేశం అంతా కూడా దేవునితో నడవకుండా తమ ఇష్టానుసారంగా జీవించినటువంటి ప్రజలని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఓ చిన్న ప్రకటన ఏమిటంటే, మే మాసం 2వ తారీఖు నుండి నా వాట్సాప్ గ్రూపులు, తర్వాత బ్రాడ్కాస్ట్లు, కంప్లీట్ వాట్సాప్ బ్లాక్ అయిపోయాది. 2వ తారీఖు నుండి ఇప్పుడు ఈ జూన్ మాసం 1వ తారీఖు నుండి ఓపెన్ అయ్యాది. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా మీరు విని మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయాలని నా మనవి. వారు కూడా దానిలో జాయిన్ అయ్యేటట్లుగా దయచేసి మీరు సహాయం చేయాలని మనవి చేస్తున్నా. చివరి దినాలలో మనకు దేవుని వాక్యం వినడం చాలా మంచిది. బైబిల్లో వచనం వెంబడి వచనాన్ని చెప్తున్నాను గనుక దయచేసి వినాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా,
రాజులు కానీ, యాజకులు కానీ, ఆఖరికి ప్రజలు కానీ దేవుని మాట వినలేదు. వారు దేవునితో నడవలేరు. దేవునితో నడవడం అంటే అర్థం ఏమిటి? నీతి మార్గంలో నడవలేదు అనే బైబిలు మార్గాన్ని చెప్పాలి. దేవుని మాట వారు వినలేరు, దయచేసి వినాలి. దేవునితో నడవలేదు అనేటటువంటి మాటకు సరైన అర్థము వారు శారీరకంగా దేవుని ప్రక్కన నడవడం కాదు. ఇది ఒక ఆత్మీయ జీవన విధానాన్ని సూచిస్తుంది. దేవునితో నడవడం అంటే ప్రియులారా, దేవుని చిత్త ప్రకారము జీవించడం మొదటిది. ఆయన ఆజ్ఞలను పాటించడం రెండవది. విశ్వాసం, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి అనుసరించడం మూడవది. నాలుగవది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ఐదవది. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడడం. ఇవన్నీ కూడా దేవునితో నడవడము అనేటటువంటి మాటకు వర్తించిన సమాచారాలు. ప్రియులరా, దేవుడితో నడిచిన వారు కొందరు బైబిల్లో ఉన్నారు. హానోకు దేవునితో పాటు నడిచాడు. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనములో ఆయన 300 సంవత్సరాలు ఆయన తను కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో కూడా నడిచాడని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా ప్రభుతో నడిచిన తరువాత దేవుడు అతన్ని తన వద్దకు తీసుకొని వెళ్ళాడని బైబిల్ సెలవిస్తుంది. హానోకు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. అతనికి కుటుంబం లేదా ఉంది, భార్య లేదా ఉంది, పిల్లలు లేరా ఉన్నారు. అయితే అతని విశ్వాసం, విధేయత వల్ల దేవుడు అతనిని ప్రత్యేకంగా తన వద్దకు తీసుకొని వెళ్ళాడు. నోవహు కూడా దేవునికి ఇష్టంగా జీవించాడు. ఆ తరములో అతడు నీతిమంతుడు గనుక అతడు దేవునితో పాటు నడిచాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. అతడు చెడ్డ తరంలో కూడా నీతిమంతుడుగా జీవించాడు. దేవునితో నడవలేదు అంటే ఏమిటి అనేది కూడా అవసరం. నోవహు ఆ రీతిగా దేవునితో జీవించిన కారణాన తాను తన కుటుంబ సభ్యులందరూ ఆ 40 రాత్రింబగళ్ళు కుంభపోతగా కురిసిన వర్షపు దాని ద్వారా కలిగిన నాశనంలో నాశనం కాకుండా ఓ చక్కటి ఓడను నిర్మాణం చేసుకొని అందులో వారు క్షేమంగా ఉండుటకు ప్రభు కృప చూపెట్టాడు. దేవునితో నడిచిన బిడ్డలు ఎప్పుడు నాశనమునకు గురి కాడు. దేవునితో నడవని బిడ్డలే నాశనానికి గురి అవుతూ ఉంటారు. దేవునితో నడవడం అంటే చూడండి, ఒకటి దేవునితో నడవడం అంటే నేను పై చెప్పిన కార్యాలన్నీ కూడాను. దేవునితో నడవలేదు అంటే దేవుని చిత్తాన్ని నిరాకరించడం, పాపపు మార్గంలో జీవించడం, దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా పోవడం, స్వంత ఇష్టాల ప్రకారంగా జీవించడం, దేవునితో సంబంధాన్ని నిర్లక్ష్యం చేయడం. ఈ రీతిగా ఇజ్రాయేలు ప్రజలు కూడా అనేక పర్యాయాలు దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి విగ్రహారాధన చేసినప్పుడు వారు దేవునితో నడవలేదని చెప్పబడి ఉంది. ప్రియులారా, గమనించాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు తెలియజేసి ఉన్నాడు. న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, నీ దేవునితో వినయముగా నడుచుకొనుట, ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాట. ఈ ప్రకారంగా దేవునితో నడవడం అంటే వినయము, విధేయత, నీతిగా నడుచుకోవడం. ప్రియులారా, గమనించాలి. దేవునితో నడిచేవాడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, ప్రార్థనలో స్థిరంగా ఉంటాడు, పాపాన్ని విడిచిపెడతాడు,
పరిశుద్ధాత్మ నడిపింపులో తాను నడుస్తూ ఉంటాడు. దేవునితో నడవనివాడు తన సొంత మార్గాలను అనుసరిస్తాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఆత్మీయంగా బలహీనపడుతూ ఉంటాడు. అందుకని దేవుని పిల్లలు ఆలోచించాలి. నువ్వు రాజువో లేక యాజకుడివో సామాన్యమైన ప్రజలవో దేవుని పిల్లలుగా నీవు దేవునితో పాటు నడుస్తున్న వ్యక్తివో కాదో ఆలోచించాలి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. అంతేకాదు వారు ఆయన ఆజ్ఞలను వారు వినకపోయిరి అని కూడా ఉంది. దేవుని బిడ్డలు మనం నడవాలి, ఆయన ఆజ్ఞలు వినాలి. ఆ గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.